కడప జిల్లా కాజీపేటలో ఇంటర్ విద్యార్థిని కీర్తన హత్యపై నిరసనలు వెల్లువెత్తాయి. ప్రేమోన్మాదికి ఉరిశిక్ష వేయాలని బంధువులు, స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు. కీర్తనపై దాడి చేసిన ఆవుల వెంకటేష్, ప్రవీణ్ ని కఠినంగా శిక్షించాలి అంటున్నారు. నుంచి ఇంటికి వచ్చేసరికి ఆ బాబా ఇలా పడిపోయింది సార్ రక్తంతో. ఆ బాగా తడుకునే వాళ్ళు ఇంకా బతికి ఉందని తీసుకుపోదామని అంబులెన్స్లో తీసుకోవాలని ట్రై చేసినారు, బతికించుకునేదని. దానివల్ల చనిపోయింది సార్. ఇప్పుడు ఆమె చనిపోయింది. ఆమెను మా చెల్లెలను చంపిండని పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు వాళ్ళు ఏమో విత్ ఇన్ 5 minutes లో అతను అక్కడ లేకుండా మైదుకు తొడకపోయింది సార్. పోలీసులు మాక్సిమం వాళ్ళని తప్పించడానికి ట్రై చేస్తున్నారు సార్. ఇప్పుడు ఒకవేళ మాకు న్యాయం చేయాలంటే పోలీసు వ్యవస్థ అయినా కానీ ఎవరైనా కానీ ఉరిశిక్ష అతన్ని తేవాలా, మా ముందులో ఉరిశిక్ష తీయాలా, లేదా ఎన్కౌంటర్ చేయాలా. అదే సార్ మాకు జరిగే న్యాయం. అదే సార్ మాకు న్యాయం. ఇప్పుడు అబ్బాయిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారన్నారు. ఆ పోలీసు వాళ్ళు చెప్పినారు పోలీస్ అన్ని స్టేషన్ దగ్గర నుంచి మళ్ళీ మైదుకూరుకి తీసుకెళ్ళామన్నారు. ఇప్పుడు మైదుకూరులో లేడంటున్నారు పోలీసులు. మీరు వదిలేయండి, మీకు న్యాయం జరుగుతుందంటే ఏం న్యాయం జరుగుతుంది సార్? పాపని అమ్మాయి ప్రేమించలేదంటే అబ్బాయి కోసేసిపోయినాడు. ఇప్పుడు ఎవరికి న్యాయం జరగాలి, అమ్మాయికి అబ్బాయికా? పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకోవాలి సార్? పోలీస్ స్టేషన్ లేదా? చెప్పండి. కడప జిల్లా కాజీపేటలో ఇంటర్ విద్యార్థిని కీర్తన హత్యపై నిరసనలు వెలువెత్తుతున్నాయి. ప్రేమోన్మాదికి ఉరిశిక్ష వేయాలని బంధువులు, స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు. కీర్తనపై దాడి చేసిన ఆవుల వెంకటేష్, ప్రవీణ్ ని కఠినంగా శిక్షించాలంటున్నారు బంధువులు. కొత్త వచ్చి అడిగినాం. ఎవరంటే కొట్టాలు వెంకటేష్, పవీను అంటే. పవీను అయితే మాకు ఎవరో తెలియదు, వెంకటేష్ అంటే తెలుసు. కొట్టాలు అనింది కాబట్టి గుర్తు ఖచ్చితంగా వాడే. అది అటైతే మాకేం తెలియదు సార్. మాకు ఎందుకు వచ్చింది తెలియదు. తెలియదు సార్. మాకు ఏమీ తెలియదు సార్. మేము చూసేదాకా రక్తం మరకల్లో పిల్ల పడిపోయింది. తీసుకొచ్చుకున్నాం సార్. తీసుకొచ్చుకుని దారిలో చదివింది సార్. సెకండ్ ఇయర్ రాసి చదువుతాను సార్. సెకండ్ ఇయర్ అయిపోయింది, ఎగ్జామ్స్ రాసి వచ్చింది. సెకండ్ ఇయర్ చదువుతాను సార్. ఆ పాప తైరారెడ్డి కొట్టాలి మోడల్ స్కూల్ సార్, ఏపీ మోడల్ స్కూల్లో. పేరు చెప్పింది మా వచ్చినాము. కొత్త వచ్చి అడిగినాం. ఎవరంటే కొట్టాలు వెంకటేష్, పవీను అంటే. పవీను అయితే మాకు ఎవరో తెలియదు, వెంకటేష్ అంటే తెలుసు. కొట్టాలు అనింది కాబట్టి గుర్తు ఖచ్చితంగా వాడే. ఎందుకు కోసాడు గొంతు? ఎందుకు కోసాడు ఆయన గొంతు? అంటే ఎవరన్నా అది